శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజల కోసం తెరుచుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు. మండల కాలం పాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ఏడాది మండల పూజలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజుకు 90,000 మందిని దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 70,000 వర్చువల్ క్యూ టోకెన్లు, అలాగే స్పాట్ బుకింగ్స్ ద్వారా 20,000 టోకెన్లు జారీ చేస్తారు. నవంబర్ 17 నుంచి 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి మళ్లీ మకర జ్యోతి పూజల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడి పూజ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. దీంతో యాత్ర మార్గంలో భద్రతను మరింత పెంచేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారిగా పంప సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను కూడా ప్రారంభించేశారు. అయితే పతనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలను సిద్ధం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. శబరిమలకు వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీ స్నానం చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు ఉన్నందున భక్తులు నదీ స్నానం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. అలాగే వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని పేర్కొంది. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని స్పష్టం చేసింది. ఈ వ్యాధి నీటిలోని కొన్ని సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుందని, దీనిని నివారించడానికి భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటి వరకు ఈ బ్రెయిన్ ఫీవర్ కేసులు కేరళలో 69 నమోదైనట్టుగా చెబుతున్నారు. 19 మంది మరణించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారు తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు, అలాగే మందులు వెంట తీసుకెళ్లాలని, యాత్రకు వచ్చేవారు రోజువారీగా వాడే మందులు నిలిపివేయకూడదని కోరింది. నిదానంగా నడవాలని, దారిలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవాలని, అలసట, ఛాతీ నొప్పి, ఊపిరి ఆగిపోవడం, నీరసం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తక్షణ వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది.